జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం బీజేపీ పార్టీ కూటమితో జనసేన అభ్యర్థిగా తెనాలి శాసనసభ్యులుగా నాదెండ్ల మనోహర్ విజయం సాధించినందుకు మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు పళ్లు పంపిణీ చేశారు. వల్లె మురళి ఆధ్వర్యంలో జరిగింది. జనసేన పార్టీ నాయకత్వంలో కూటమి విజయం సాధించడం పట్ల అలాగే తెనాలిలో మనోహర్ అత్యధిక మెజార్టీ గెలిచినందుకు పార్టీకి చెందిన వల్లె మురళి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం బీజేపీ కూటమితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, మైలా భానుప్రకాష్, ముద్దాభక్తుని రమణయ్య, శిల్పాల శ్రీను, షేక్ కాళేశ పాల్గొన్నారు. ప్రపంచంలో చెప్పుకోదగ్గ ప్రజాస్వామ్యం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారతదేశం ప్రజానీకం బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత మరి అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. ఒక్కొక్క ప్రజాప్రతినిధి తన పందాల్లో సేవలు అందించారు. అయితే సేవలు అందరికీ చెందేలాగా ఉండాలి, పారమార్థిక చింతన ఉండాలి. ఈ అంశంలో కొన్ని మార్పులు అక్కడక్కడ జరగటం వలన కొంతమంది ప్రజలు ఇబ్బంది పడటం జరిగింది. అయితే ఎవరి దృక్పథం వాళ్ళది. దీని అన్నిటికీ తీర్పు ప్రజలు తమ ఓటు ద్వారా, తమ యొక్క అనుభవం ద్వారా, తమ యొక్క ఇష్ట ప్రకారం చేయటం అనేది జరిగింది. ఏదేమైనా కూడా ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఒకసారి పరిశీలిస్తూ తమ సేవలు అందించాలని నేను గాంధీ ఆశ్రమం తరఫున కోరుతున్నాను. ఎందుకంటే మన ఎంతోమంది మహనీయులు పుణ్యఫలం, త్యాగఫలం, దేశభక్తి పరులు చేసినటువంటి రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మనందరం కూడా దేవాలయంతో సహా మన పూజా మందిరంలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. పవర్ఫుల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉత్తేజం ఏంటంటే స్ఫూర్తిని యువతరానికి ఇచ్చారు. ఆ యువతరం ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టుగా వీళ్ళందరూ పాల్గొని మరి వల్లె మురళి గారు, మరియు మైలా భానుప్రకాష్, శ్రీనివాస్ గారు, ఇక్కడ అందరూ కూడా ఎంతో అభిమానంతో ఒక ప్రేమపూర్వకంగా సోదరభావంతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడవలసిన బాధ్యతగా ఉందని తెలుసుకొని అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మన నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజార్టీతో దాదాపు 50,000 మెజార్టీతో అఖండ విజయం సాధించారు. అలాగే మన మనోహర్ గారి గురించి మీకు తెలిసిందే, ఇదివరకు గతంలో చాలా అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది తెనాలి అభివృద్ధి. అందుకని ఆయన మనం సంతోషంగా ఉన్నాం. ఆయన గెలుపు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి మన బురిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో వజ్రాల రామలింగాచారి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే మన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ